వారికి దక్కకపోతే అనేక కారణాలతో 22A నిర్దాక్షిణ్యంగా 22A రిజిస్టర్లో ఎక్కించడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాటన్నిటినీ కూడా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో లేనిపోని అడ్డంకులు సృష్టించే విధంగా వాటిని పరిష్కరించకూడదనే భావంతో కాకుండా మానవత్వంతో సహజ న్యాయ సూత్రాలకి అనుగుణంగా మీరు కొంచెం ప్రోయాక్టివ్గా చేయాలి అని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఉదాహరణకి ఎప్పుడు 1922, 23 డాక్యుమెంట్స్ పట్టుకురండి, లేకపోతే మీ తాతగారు డేట్ ఆఫ్ బర్త్ పట్టండి, అటువంటి విషయాల మీద కాకుండా కొంచెం అవైలబుల్ డాక్యుమెంట్స్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది నిజంగా ప్రజలకి చాలా మేలు చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను. రీసర్వే విషయంలో కూడా మరి తప్పు జరుగుంటే వెంటనే సరిదిద్దమని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా హౌసింగ్లో పొజిషన్ సర్టిఫికేట్స్ ప్రభుత్వ భూముల్లో ఏదైతే ఉంటున్నారో వారికి వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వమని చెప్పేసి 20-30 ఏళ్ళుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటూ కరెంటు బిల్లులు హౌస్ ట్యాక్స్లు కడుతున్నా కూడా వారికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు.